అందరికీ మరణాత. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. ఈరోజు మన బైబిల్ మిషన్ వారందరం కూడా జరుపుకునే పండుగ మత్తోధరణ పండుగ, అంటే బైబిల్ పండుగ. ఇప్పుడు మన దేవదాస్ అయ్యగారు రచించిన రక్షణ సునాదము అనే పుస్తకము, అయ్యగారు బైబిల్ గురించి చెప్పిన సంగతులు విందాము, చదువుదాము మరియు ప్రార్థన చేద్దాము. బైబిలు దైవ గ్రంథం. ఎందుకు? దేవుని ప్రేరేపణ వలన వ్రాయబడినది గనుక బైబిలు దైవ గ్రంథము. సర్వజనుల నిమిత్తమై ఉద్దేశించబడినది గనుక బైబిలు దైవ గ్రంథము. నేటికి 2000 భాషల్లో అచ్చువేయబడి లోకమంతటికి ఉపయోగ గ్రంథముగా ఉన్నది కనుక బైబిలు దైవ గ్రంథము. లోకములోనున్న చెడుగును మంచిని చూపించున్నది గనుక బైబిలు దైవ గ్రంథము. దుర్జనుల పాపములను మాత్రమే కాక పక్షపాతము లేకుండా భక్తుల పాపములను కూడా పేర్కొనుచున్నది గనుక బైబిలు దైవ గ్రంథము. అనాది ఏర్పాటు మొదలుకొని అనంతము వరకు దేవుడు మానవులకు చేయతలిచిన విషయములు కనపరుచుచున్నది గనుక బైబిలు దైవ గ్రంథము. నరుల నిమిత్తమై వారి జన్మమునకు పూర్వమే కాపుకర్తలకు దేవదూతలను, వెలుగునకు కారణమగు ఆకాశమును, నివాసమునకు అవసరమైన భూమిని దేవుడు కలగజేసినట్టి స్పష్టపరచుచున్నది గనుక బైబిలు దైవ గ్రంథము. దేవుడే స్వయముగా మానవుల రక్షణార్థమై నవావతార పురుషునిగా జన్మించి మానవునకు చేయవలసిన అన్ని పనులు చేసినని చెప్పుచున్నది గనుక బైబిలు దైవ గ్రంథము. యేసు అనగా రక్షకుడనియు, క్రీస్తు అనగా రక్షకుని చెప్పుకుని వారందరికంటే మించిన ఏర్పాటు రక్షకుడనియు అర్థము గల యేసుక్రీస్తు నామము ఆ అవతార పురుషుడు ధరించుకొనని అగుపరుచుచున్నది గనుక బైబిలు దైవ గ్రంథము. క్రైస్తవ మత సంఘము ఆ పురుషుని నామమును బట్టి స్థాపించబడుతున్నదని తెలుపుచున్నది గనుక బైబిల్ గ్రంథము. క్రైస్తవ మతము సర్వజనుల మతమగుట చేత అన్ని మతములోని వారిని పిలుచుచు సత్కరించుచున్నదని విషదపరచుచున్నది గనుక బైబిలు దైవ గ్రంథము. బైబిలును దీనిలోని మతమును నిరర్థకము చేయుటకై అర్థము కాని వారు వలన చిరకాలము నుండి అనేక ప్రయత్నములు జరుగుచున్నవి. ఈ రెండును నిలువబడి ఉన్నవి గనుక బైబిలు దైవ గ్రంథము. గత కాల వృత్తాంతములు మాత్రమే కాక భావికాల వృత్తాంతములు కూడా ప్రకటించుచున్నది గనుక బైబిలు దైవ గ్రంథము. మానవుల ఊహకు తోచని విషయములు ఉదహరించుచున్నది గనుక బైబిలు దైవ గ్రంథము. ప్రవచనములు నెరవేర్పునకు కారణమై ఉన్నది గనుక బైబిలు దైవ గ్రంథము. దైవ గ్రంథమగు బైబిలును, దేవతరమగు క్రీస్తును, దేవమతమగు క్రైస్తవ సంఘమును ఈ మూడు ఉపకార సాధనములు మాకు అక్కరలేదని కొందరు చెప్పుచున్నారు. అయితే బైబిలు అందరి కొరకు ఉద్దేశించబడినది గనుక బైబిలు అందరి గ్రంథము. బైబిల్ యొక్క సర్వవ్యాపకత్వము. దేవుడు సర్వవ్యాప్తి గనుక బైబిలుకు కూడా సర్వవ్యాపకత్వము వచ్చినది. ఎట్లనగా బైబిలు అన్ని దేశములలోనికి, అన్ని భాషల్లోనికి, అన్ని మతములలోనికి, అన్ని జనాంగములలోనికి, అన్ని కాలములలోనికి ప్రవేశించుచున్నది. లోకాంతము వరకును వెలునట్టి ధోరణి కలిగి ఉన్నది. బైబిలులోని ముఖ్య కథానాయకుడగు క్రీస్తు మోక్షముండును గనుకను బైబిలు విషయముల ప్రమేయమే కూడా ఆయనతో నుండును గనుకను బైబిల్ అనంత కాలం వరకు వెలుచునే ఉండును. కాకనే సస్యశాలలో బైబిల్లోని మార్కు సువార్త 5వ అధ్యాయము చదివినప్పుడు భూత పీడితులకు విముక్తి కలుగుచున్నది. ప్రతి ఇంటిలో బైబిలు ప్రతి ఒక్కరికి ఒకటి ఉంచుకొనుట క్షేమము.